అయితే మనము ఈ యొక్క రాత్రి ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట. చదువుదాం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన ఎలా వచ్చారు అనంటే, ఆయన సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి మనకిని అదేవిధంగా తండ్రి అయిన దేవునికి మధ్య ఆయన మధ్య వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, అసలు ఆయన ఏమి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు, తండ్రికి మనకి ఆయన మధ్య వ్యక్తిగా ఉండి ఆయన ఏం చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేవుని కుమారుడుగా ఆయన లోకానికి వచ్చారు. అంటే ఆయన ఈ లోకానికి దేవుని కుమారుడిగా వచ్చి అటు దేవుని చెయ్య పట్టుకొని, అదేవిధంగా ఆయన ఈ లోకానికి ఏ రూపంలో ఆయన వచ్చారనంటే మానవ రూపిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే అటు దేవుని కుమారునిగా వచ్చి దేవుని చేయ పట్టుకుని ఇటు మానవ రూపిగా మన మధ్యకు వచ్చి మానవులు చేయకుండా ఆయన పట్టుకుని ఇప్పుడు మనలను దేవునితో ఏకము చేయడానికి ఆయన మన మధ్య ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కుమారునిగా దేవుని చేయ పట్టుకున్నారు, మానవ రూపిగా ఆయన మానవుని చేయ పట్టుకుని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇరువురిని యాకము చేయటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవునితో మానవులను యాకము చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాటని మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను యాకము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మధ్య గోడను ఆయన పడగొట్టి మన ఉభయులను దేవుడు ఏం చేశాడట, యాకము చేశాడు. ఈ రాత్రి ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే మనలను దేవునితో యాకము చేయడానికి. మానవ రూపిగా ఎందుకు వచ్చారనంటే మానవుడిగా నీ చేయి ఆయన పట్టుకోవడానికి. మరి ఆయన ఎవరు అనంటే దేవుని కుమారుడు. ఆయన ఆల్రెడీ దేవుని చెయ్య పట్టుకున్నాడు. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని క్రిస్మస్ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటూ కూడా, ఇన్ని క్రిస్మస్ కార్యక్రమాల్లో నువ్వు పాల్పొంది దైవికమైన సందేశాన్ని వింటూ కూడా ఎక్కడైనా దేవునికి దూరం అయిపోయాను అన్నట్లుగా నీకు అనిపిస్తున్నట్లయితే, నేను ఇంతగా దైవికమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా నేను ఏదో ఒక విషయంలో ఇంకా దేవునికి ఎడమగానే ఉన్నాను, ఇంకా నేను ఏదో ఒక విషయంలో దేవునికి దూరస్తుని వలె నేను ఉన్నాను, నాకు దేవునికి మధ్య చాలా దూరం ఉంది అని ఎవరికైనా అనిపిస్తే ఈ రాత్రే మనము దేవునికి దగ్గర కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనము దేవునికి దగ్గర అవ్వాలి అని అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన మనకు ఎంత దగ్గరగా రావాలో ఆయన అంత దగ్గరగా వచ్చేసాడు. నేను మీకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ జనమునకు సమీపముగా ఉన్నాడు అనేటువంటి ప్రశ్న మనం బైబిల్లో చూస్తాం. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవుడికి ఎంత దగ్గరగా రావాలో ఆయన అంత దగ్గరగా వచ్చేసాడు.
కానీ విషయం ఏంటంటే దేవుడు ఎంత దగ్గరగా వస్తే మనం ఇంకా అంత దూరం వెళ్ళిపోతున్నాం. దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి దూరం ఏమవ్వాలి? తగ్గాలి. ప్రతిరోజు ఏదో ఒక క్రిస్మస్ కార్యక్రమంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నప్పుడు రోజు రోజుకి మనమన్నా దేవునికి దగ్గర కావాలి. కానీ అదేంటో కానీ దేవుని వాక్యాన్ని వింటూనే దేవునికి ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో వింటున్నాం, ఆయన ఎలా వచ్చాడో వింటున్నాం, ఆయన పుట్టుకను గురించినటువంటి అనేకమైన విషయాలు, మర్మాలతో కూడినటువంటి వాక్యాలు, ఎన్నో ఆ సత్యాల్ని నీవు వింటూ కూడా రోజుకి నీ దూరాన్ని నువ్వు తగ్గించుకోవాల్సింది పోయి ఇంకా దేవునికి నీకు దూరాన్ని ఏం చేసుకుంటున్నావు? పెంచేసుకుంటున్నావు. అలాంటి అనుభవం ఉన్నటువంటి నీ కోసం, లేక నిలబడి మాట్లాడుతున్న నా కోసం యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి నీవు దేవునికి నీ చేయి అందిస్తే ఆయన రాత్రి ఏం చేయబోతున్నాడో తెలుసా? నీ చేయిని పట్టుకుని అటు దేవుని కుమారుడిగా దేవుని చెయ్యి పట్టుకుని మన ఈ ఉభయులను దేవుడు యాకము చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి దూరం అయిపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది. దేవుని సన్నిధికి దూరం అయిపోతే నీ కుటుంబం చాలా బాధాకరమైన పరిస్థితులకు దిగజారిపోద్ది. జాగ్రత్త. ఈ రాత్రి దేవుని సేవకునిగా ఈ శుభాలలో ఒక మాట నేను మీకు తెలియజేస్తున్నాను. దైవికంగా మనం దేవునితో సహవాసం చేస్తున్నాం. మనకేది వాక్యం తక్కువ కాదు, కానీ వాక్యంలో మనము బలపడాల్సింది పోయి ప్రతిరోజు దీనిని వింటూనే జీవితాల్ని నాశనం చేసుకోవడం అనేది మూర్ఖత్వమని, ఇది అజ్ఞానమని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం లేనివారు దేవునికి దూరం అయిపోయారంటే దానికి అర్థము ఉంది. చక్కటి వాక్యాన్ని చెప్పేటువంటి దైవజనుడు లేక ఒక ఆత్మీయురాలు దేవునికి దూరం అయిపోయారంటే దానికి ఒక అర్థము ఉంది. మనం ఆత్మీయతలో బలపడడానికి, భక్తిలో ఒక మెట్టు ఎక్కడానికి అన్ని అవకాశాలు మనం కలిగి ఉండి కూడా ఏదో కావాలన్నట్టుగా దేవునికి దూరం అయిపోతే, ఈరోజు నేను అంటాను, ఇలాంటి అనుభవంలో కొనసాగుతున్న నిన్ను మరొకరు ఎవ్వరికి ఎప్పటికీ రక్షించలేరని దేవుని సేవకునిగా మొహమాటం లేకుండా చెప్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దూరం అయిపోయిన నీకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే మన ఉభయులను ఏకము చేయడానికి, దేవునికి నీకున్నటువంటి మధ్య దూరాన్ని తగ్గించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మరొకసారి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఆ 13వ వచనాన్ని కూడా మనం చదివితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులైన మీరు అనేటువంటి మాట ఎవరు మళ్ళీ మీరంటారా? ఇట నన్ను మీరంటే మళ్ళీ మీరు నన్ను తిరిగేసి అన్నట్టుంటుంది. నేనేం కాదు, మీరు లేక మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు అంటే మీరు అందరూ ఏమంటున్నారు? మీరు. పోన్లేమ్మ నేనే. చక్కగా వాక్యం చెప్తా ఉంటే నేను దూరం అయిపోయినా దేవునికి. దేవుని స్తోత్రం కలుగును గాక. మునుపు మనము ఒకవేళ దూరస్తులమై ఉండొచ్చు, కానీ ఇలాంటి క్రిస్మస్ కార్యక్రమాలు పాల్గొన్న నీవు ఇప్పుడు దేవునికి మరింత దగ్గర కావాలి. నాకు తెలుసండి, మీరు చాలామంది విశ్రాంతి దినాన దేవుని యొక్క సన్నిధికి రారు. కేవలం ఇలాంటి ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ కార్యక్రమాల్లో మాత్రమే మీరు పాల్గొంటారు. మీలాంటి వారందరితో నేను దేవుని సేవకుని చెప్తూ ఉన్నాను. సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా విని ఏదో కొంతకాలం అలా జీవిస్తూ పోతున్నటువంటి నిన్ను దేవుడు ఇప్పటికీ ఇంతగా ఆశీర్వదిస్తే, ఇలానే ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ దేవునికి దగ్గరగా ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఇంకెంతగా ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించగలుగుతాడు. ఒకసారి అర్థం చేసుకో. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి వారి కోసం రక్షణ పొంది రోజుకి దేవునికి దూరం అయిపోతున్న వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఈ రాత్రి నువ్వు దేవునికి దగ్గరగా రావాలి.
దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకు నువ్వుగా రాలేవేమో, నేనే నీ చేయి పట్టుకుని నేను దేవుని దగ్గరికి నడిపిస్తాను. మీ ఉభయులను నేను ఏం చేస్తాను? ఏకం చేస్తాను. మీ మధ్య ఉన్న దూరాన్ని నేను తొలగిస్తాను. అందుకే నేను లోకానికి వచ్చాను అని పిల్లర యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడింది. నేను అంటాను, క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, పిల్లర మనము దేవునికి అత్యంత సన్నిహితులుగా మారడం. ఎందుకనంటే ఆయన ఇక మన మధ్యకు వచ్చేసాడు. మన మధ్యకు వచ్చిన తర్వాత కూడా మనము దేవుని దగ్గరికి రాలేకపోతే అది సరైనటువంటి అనుభవం కాదు. కాబట్టి అందరూ దేవునికి దగ్గరగా రాగలుగుతారో వారు ఖచ్చితంగా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దేవుని కార్యాలు చాలా స్పష్టంగా చూడగలుగుతారని ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా యేసుక్రీస్తు మధ్య వ్యక్తిగా ఆయన వచ్చి, ఆయన మధ్య వ్యక్తిగా ఉండి ఆయన ఇంకేం చేయబోతున్నారు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుదాం. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారి నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేవునికి మనకి మధ్య వ్యక్తిగా ఉండి ఆయన రెండవదిగా ఏం చేయబోతున్నారు అని అంటే, ఎడారి లాంటి జీవితము నుండి జీవజల ఊట దగ్గరికి ఆయన చేర్చడానికి ఆయన మధ్య వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ ఎడారి లాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళందరినీ జీవజలముల ఊటతో నింపి వారిని ఆయన ఉండేటువంటి స్థలానికి చేర్చడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ రాత్రి నీ బ్రతుకులో ఎడారి లాంటి జీవితం, చూడండి, ఎడారి బ్రతుకు మనందరికీ తెలుసు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఏంటో నా పరిస్థితి అన్నట్లుగా అయోమయం. చూడండి, ఎడారిలో ఉన్నప్పుడు గమ్యం ఏటో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు. ఎడారిలో ఏది కోరుకున్నా ఏది మనకి చేరువలో ఉండదు. అక్కడ ఉండి ఎన్ని అనుకున్నా ఏమీ అవ్వవు. మనం ఏమీ చేయలేము. మనకు చేసే నాదుడు కూడా ఎడారిలో ఎవరు ఉండరు. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితం కూడా అదేనేమో, ఎడారి లాంటి జీవితం. నీకు నువ్వుగా ఏది సాధించలేవు, నీకు నువ్వుగా ఏది చేసుకోలేవు. ఎవరు నీకు వచ్చి ఏమీ చేయనటువంటి పరిస్థితి, తోడు లేనటువంటి పరిస్థితి, ధైర్యము చెడిపోయినటువంటి పరిస్థితి, ఫ్యూచర్ని కూర్చున్నటువంటి ఏ రకమైనటువంటి హోపు లేనటువంటి పరిస్థితి, ఏ రకమైన నిరీక్షణ, నేను అలా ఉండగలుగుతాను, నా పరిస్థితి పర్లే అనేటువంటి ధైర్యం లేకపోయినటువంటి జీవితం. ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుభవిస్తున్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు నువ్వు శ్రద్ధగా విని నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు సరి చేసుకోవడానికి, దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టకరంగా నువ్వు మారడానికి ఇష్టపడగలిగితే దేవుడు నీ జీవితంలో ఎడారి అనుభవాల్ని పూర్తిగా ఈ రాత్రి తొలగించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఎడారి జీవితం నాదేనండి, ఆ తోడు లేని జీవితం నాదేనండి, ఆ ఆశ్రయం లేని జీవితం నాదేనండి, ఆ ధైర్యం లేని జీవితం నాదేనండి, నా బ్రతుకు అదేనండి, మీరు చెప్తున్నది నా కోసమే అన్నట్లుగా ఈ రాత్రి నీ బ్రతుకున్నట్లయితే దేవుని సేవకుని తెలియజేస్తూ ఉన్నాను, ఎడారి లాంటి నీ జీవితాన్ని దేవుడు జీవపు ఊటతో దేవుడు నింపబోతున్నాడు. ఆ జీవజలముల ఊట యొద్దకు దేవుడిని నడిపించడానికే ఈ రాత్రి నీ చేయి పట్టుకుని ఆయన ఆ జీవజలముల ఊట యొద్దకు నిన్ను తీసుకువెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకెప్పుడు సమృద్ధే, ఇంకెప్పుడు ఆశీర్వాదమే ఉండేటువంటి అటు అనుభవాల్లోనికి నా ప్రభు నేను నడిపించడానికే ఈ రాత్రి ఈ లోకానికి వచ్చాడని దేవుని సేవకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక మూడవదిగా ఆయన లోకానికి వచ్చి మధ్య వ్యక్తిగా ఉండి ఆయన ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే, మూడో మాటగా భయము నుండి ఆయన స్వేచ్ఛలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమై మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు, ఆ మాట చూద్దాం, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణ భయము చేత దాస్యమైనటువంటి అలాంటి ఒక కాడి క్రింద ఈరోజు జీవిస్తున్న వారిని విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మధ్య వ్యక్తిత్వాన్ని ఆయన వహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీ జీవితంలో కూడా మరణ భయం నిన్ను వెంటాడుతుంది. భయము అనేది అనేక రకాల పరిస్థితులను బట్టి కలుగుతుంది. కానీ కొంతమందికి మరణ భయము అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న వారికి మరీ ఎక్కువగా ఉంటుంది అనుకోండి. ఈరోజు పిల్లరా, ఈ మరణ భయము అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఈరోజు పనిచేస్తుంది. ఇది ఎవరు కలుగు చేస్తారనంటే అపవాది కలుగు చేస్తాడు. ఈరోజు నువ్వు మరణమును గూర్చి భయపడాల్సిన అవసరం లేదు. మరి కొంతమంది నేను చచ్చిపోతానేమో అని ఇక మాట్లాడుతూ ఉంటారు. రోజుకి ఎలా లేదనుకున్నా ఒక 3 సార్లు ఆ మాట అనుకుంటారు. కొంతమందికి అలా అనుకుంటానే కానీ తృప్తి ఉండదు. పిల్లలు రమ్మని అంటారు, వాళ్ళకి ఏది తెలీదు. ఇదిగో నేను చచ్చిపోతానే, మీరు జాగ్రత్తగా ఉండాలి, నాకు ఆరోగ్యం చూస్తే మరి బాగుంటలేదు అని కొంతసేపు, మరికొంతసేపు వాళ్ళే నేను ఇంకెంతో కాలం వాళ్ళ మాట్లాడుకుంటారు. ఎవరైనా వచ్చి ఏడు మాట్లాడుకున్నామంటే అబ్బాయి ఏం లేదంటారు. ప్రతి సందర్భంలో చచ్చిపోతానేమో అనే భయం ఈరోజు ప్రతి ఒక్కరిలో ఏలుబడి చేస్తుంది. ఇది అపవాది కార్యము. ఈ రాత్రి ప్రభు ఆ కాడి క్రింద ఎందరైతే ఉన్నారో, ఆ భయం యొక్క గుప్పెట్లో ఎందరైతే ఉన్నారో అలాంటి వారందరినీ కూడా విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణం వైపు వెళ్ళిపోతున్నటువంటి నీ జీవితాన్ని మరలా జీవం వైపు నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి నాశనమైనటువంటి అనుభవాలు, నిన్ను నాశనం చేసేటువంటి అనుభవాలు నీ జీవితంలో పనిచేస్తున్నట్లయితే కనుక ఈ రాత్రి దేవుని సాగుకు నేను తెలియజేస్తూ ఉన్నాను, నీవు ఇక మీదట ఇలాంటి ఏ కాడి క్రింద నా ప్రభువు నిన్ను ఉంచడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ కాడైతే నిన్ను స్వేచ్ఛగా ఉండనివ్వకుండా చేస్తుందో, ఏ కాడైతే నిన్ను నెమ్మదితో ఉండనివ్వకుండా చేస్తుందో, ఏ కాడైతే నీ యొక్క శాంతిని సమాధానాన్ని చెరిపేస్తుందో, అలాంటి కాడి క్రింద నుండి ఈ రాత్రి నా ప్రభువుని నువ్వు విడిపించి నీకు స్వేచ్ఛనివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పిల్లలు చాలామందికి అన్నీ ఉన్నా వారి జీవితాల్లో ఏం లేదు, స్వేచ్ఛలే. ఏమండి, ఏదో ఒక దానికి వారు బానిసలుగా ఉన్నారు. ఏదో ఒక కాడి క్రింద ఈరోజు అణిచివేయబడిన వారిగా చాలామంది ఉన్నారు. ఈ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొంటున్న నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏంటా కార్యం అని అంటే, ఇలాంటి కాడి క్రింద, ఇలాంటి అనేక రకాలైన ప్రతికూలతల కింద నలిగిపోతూ అణిచివేయబడుతున్న వారందరికీ కూడా విడుదల ఇవ్వడానికే నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని మహింపరచండి. ఈ రాత్రి నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరుడు 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. ఆయన లోకానికి ఎందుకు వచ్చారు, వచ్చి ఆయన ఏం చేశారంటే, దేవునికి మనకి మధ్య వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఉండి ఆయన ఏం చేశాడంటే, అటు దేవుని కుమారుడిగా దేవుని చేపట్టుకుని, ఇటు మానవ రూపిగా మానవుని చేయపట్టుకుని ఆయన 3 కార్యాలు ఆయన చేశాడు. ఒకటి నేనేం చెప్పాను, మనలను దేవునితో ఏకము చేస్తున్నాడు. రెండవదిగా ఎడారి లాంటి జీవితముల నుండి జీవజలముల ఊట వలె మనల్ని మార్చిపోతున్నాడు. ఆ జీవజలముల ఊట యొద్దకు మనల్ని చేయి పట్టుకుని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా మరణ భయముతున్నటువంటి నీ జీవితంలో దాన్ని కొట్టివేసి
స్వేచ్ఛ జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రాబోతున్న దినాల్లో దేవుడి లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడని మనం వింటున్నాము. అటు కార్యాలు నీ జీవితంలో సమృద్ధిగా జరుగునుగాక. నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనుల అభిషేక్తులు డాడీకి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. చాలా చక్కని శుభాలు తెలియపరుస్తూ మనందరినీ కూడా దేవుని వైపు, తన వాక్యం వైపు చూడడానికి దేవుడు తన కార్యం జరిగించి తన దాసుని నిలవబెట్టి వాడుకున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. శుభాలు తెలియజేసినటువంటి దైవజనులు విజయ్ కుమార్ సామీలకి నా దీవెన తెలియజేస్తున్నాను.